Janmanthan Hospital pioneers in world-class orthopedic cardiology and multi-specialty care. Top 3 in Hyderabad, top 10 in South India. Attapur, Hyderabad. రాహుల్ గాంధీ గారిని ఎప్పటికీ ప్రధానిని చేసే అవకాశం ఉందంటారు. ఆయన కోరితే మేము చేయొచ్చు. ఆయన ఏం అట్లా పదవులు కోరిన వ్యక్తి కాదు. అవ్వాలని మా ఇష్టం. అది మా కార్యకర్తల పిలుపు. ఆయన చాలా నిజాయితీపరుడు. దాన్ని కాదు అనడానికి ఆయన కట్టిన శత్రువులు కూడా అనలేరు. సిన్సియర్గా హార్డ్ వర్కింగ్, సిన్సియర్గా దేశం కోసం. ఆయన వద్దు అనుకున్న ఆయన నెక్తురులో ఉంది కదా. ప్రతి నెక్తురు బొట్టులో ఈ దేశం అనేది ఉంది. వాళ్ళ ఇంట్లో ఎంతమంది బలైపోయారు, ఎన్ని త్యాగాలు చేశారు. అలహాబాద్లో వాళ్ళు ఉన్న ఇల్లు గృహాలు ఆ రోజుల్లో వాళ్ళంతా ఒకప్పుడు ఆస్తిపరులు అన్నీ ఇచ్చేశారు పార్టీ కోసం, దేశం కోసం. ఇచ్చిన వాస్తవాలు ఉన్నాయి. వాళ్ళ తాతగారు జైల్లో కూర్చొని దేశ చరిత్ర మార్చేశారు, రాశారు. మీరు ఇఫ్ యూ రీడ్ ద లెటర్స్ టు ఇందిరా గాంధీ, అదేవిధంగా నెహ్రూవియన్ వ్యూ ఆన్ ఎకానమీ, ఆన్ పాలిటిక్స్, ఆన్ ఫారిన్ పాలసీ, ఎంత ఇష్టం లేకపోయినా ఈ చదువులేని వాళ్ళు దొంగ సర్టిఫికెట్లు తీసుకొని పార్లమెంట్కి వచ్చి నాటకాలు వేసే రాజకీయాలు ఈ కాలం చాలా శోచనీయం. కానీ వీళ్ళు చరిత్ర చదవకుండా మాటికి ముమ్మాటికి నెహ్రూ ఇది నెహ్రూ అదే నెహ్రూ గారిని బాగా ట్రోల్ చేసి ఇది మాట్లాడి నువ్వు ఎంత చేసినా యు కెనాట్ erase Nehruvian vision on world politics, on economy, on ఇది ఆయన చేసిన ఇస్రో, ఈవీ, సైంటిఫిక్ ఎస్టాబ్లిష్మెంట్స్ అన్ని పెట్టిన దేశం మొట్టమొదటి ప్రధానమంత్రి. ఆయన తప్పులు చేయలేదు, చేశారు. మనిషి కదా, దేవుడు కాదు. He did some mistakes. Let us accept that. But let us also accept that he did some brilliant things. కాన్స్టిట్యూషన్లో సైంటిఫిక్ టెంపరమెంట్ ఉండాలి అనేది ఎంతమందికి తెలిసి. వీళ్ళు సొల్లు కబుర్లు ఎవడో రాసిన స్పీచ్ వీళ్ళు కంటాపాఠం పట్టేసి ఓ సోది చెప్తా ఉంటారు, మాకు బోరు కొట్టేసి. కానీ వాస్తవానికి నువ్వు చదివిన వాడివి అయితే, ఇఫ్ యూ హ్యావ్ అండర్స్టూడ్, దెన్ యూ వుడ్ హ్యావ్ అప్రిషియేటెడ్. ఇస్రో నువ్వు వేయలేదురా, నువ్వు సైంటిఫిక్ ఇవాళ విదేశాలన్నీ మన దగ్గరికి వస్తున్నాయి, మా శాటిలైట్స్ మీరు లాంచ్ చేయండి. ఆ ఆలోచన విధానానికి ఆ రోజుల్లో మొట్టమొదటి ఇస్రో రాకెట్ పోయింది ఎడ్ల బండి పైన. అటువంటి భారతదేశాన్ని ఈ స్థాయికి వీళ్ళు 11 ఏళ్ళలో వచ్చి డబ్బాలో సంకలు కొట్టుకుంటే నాకు చాలా నవ్వాలా ఏడవాలా నాకు అర్థం కావట్లేదు. ఏం చూశారు, ఏం చేశారు? మేము వేసిన పునాదులపై నువ్వు అంతస్తులు కడుతున్నావు స్వామి. కానీ నువ్వు ఆర్థికంగా నీకు ఇవాళ రోజు నువ్వు చూస్తే నీ రూపాయి ఇంకంత జరిగిపోయింది. మిడిల్ క్లాస్ మధ్యతరగతి వాళ్ళు పిల్లలకి ఈఎంఐలు బ్యాంకుల్లో లోన్లు తీసుకొని మేము విదేశాలు పంపుకున్నాం. ఇవాళ యావత్ ప్రపంచంలో సంచలన గొడవ జరుగుతూ ఉంది. ట్రేడ్ మార్కెట్స్ హ్యావ్ క్రాష్డ్, మార్కెట్ ఈస్ బ్లీడింగ్. ఇవాళ నీ షేర్ వాల్యూస్ అన్ని కింద పడిపోయినాయి. ఒక ట్రంప్ తాండవం ఆడుతున్నాడు. అసలు ఆయన ఎందుకు అలా ఆయన చేసేది ఆయన చేస్తున్నాడు. ఆయన దేశం కోసం ఆయన రాజకీయాలు చేస్తున్నాం. మనం ఏం చేస్తున్నాం? కౌగిలించుకొని ముద్దులు పెట్టుకొని ఇవి పాలిటిక్స్ కాదు బుజ్జి. ఇది అర్థం కావట్లేదు వాళ్ళు. ఇవాళ ఏం చేసాం? మన చుట్టూతా ఉండే శత్రువులే. నేపాల్ ఎప్పుడు కూడా స్మాల్ బ్రదర్, యంగర్ బ్రదర్ ఆఫ్ ఇండియా అని అనుకున్న వాళ్ళని నేపాల్ కూడా మనల్ని ఉరిమి చూస్తూ ఉంది. శ్రీలంక ఎక్కడ ఉంది? బంగ్లాదేశ్ సృష్టించింది బంగ్లాదేశ్ ఇందిరాగాంధీ. ఆ రోజు అంతా వాళ్ళ విదేశీ అహంకారాన్ని తొలగించి పాకిస్తాన్ నడుమెర కొట్టి మనం బంగ్లాదేశ్ ఏర్పాటు చేసాం. ఇవాళ బంగ్లాదేశ్ ఉరిమి చూస్తా ఉంది. వాట్ ఈజ్ యువర్ ఫారిన్ పాలసీ? నేను అడుగుతున్నా. నేను చెప్పలేదు ఆపరేషన్ సింధూర్ అని ఈయన చెప్తుంటే ఆ ట్రంప్ గారు 26 సార్లు 28 సార్లు నేనే చేశానని ఆయన చెప్తున్నాడు. అది కాదనడానికి కూడా వీళ్ళ దగ్గర సత్తా లేదు. ఇప్పుడు మనం పుటిన్ని కౌగిలించుకొని చైనాని సంకరం పెట్టుకుంటే అది భవిష్యత్తులో ఏంటి అనేది ఆలోచించుకోవాలి. వీఆర్ ఇన్ డేంజరస్ టైమ్స్. దేర్ ఈస్ అ వరల్డ్ వార్ గోయింగ్ ఆన్ ఎవ్రీవేర్. ఎవరికి అర్థం కావట్లేదు. మీరు ఇరాన్ ఇప్పుడు ఆయన ట్రాక్ గీరుతున్నాడు. ఇప్పుడు గ్రీన్లాండ్ ఆయన ఆక్యుపై చేసుకుంటున్నాడు. ఆల్రెడీ వెనిజువెలా ట్రంప్కి ఆయిల్ అవసరం లేదు. అమెరికా టు స్టాప్ చైనా. See, these are the politics that are going on. ఇంటర్నల్ గా అది అర్థం చేసుకోవాలా. వాళ్ళు ఎందుకు వాళ్ళు ఏం తెలివి తక్కువగా చేయటం లేదు. డోంట్ అండర్ ఎస్టిమేట్ ట్రంప్. నేను నా మిలిటరీలో మాది ఒకటి నేర్పిస్తాను, నెవర్ అండర్ ఎస్టిమేట్ ద ఎనిమీ అని. అదైతే నిజం. సో వాళ్ళు మనకంటే 2 అంచనాలు ముందున్నారని అనుకొని మనది ఎట్లా మనం కాపాడుకోవాలి. హౌ టు గేర్ అప్ ఇండియాస్ ఎకానమీ. మనం ఎట్లా ఊరికే మనం వీఆర్ 4th బెస్ట్ ఎకానమీ అని చెప్పుకుంటే కాదు. వెంటనే యూ హ్యావ్ టు టేక్ ఎమర్జెన్సీ స్టెప్స్. ఇది ఆదుకుంటేదానికి. ఈ బిజినెస్ కొలాప్స్ ఇవాళ నీకు ఆటోమొబైల్ కానీ, లెదర్ కానీ, రొయ్యలు, సీ ఫుడ్ కానీ, ఈ ఎక్స్పోర్ట్స్ అన్నీ నాశనం అయిపోయినాయి. గార్మెంట్స్, రెడీమేడ్ గార్మెంట్స్
నీకు స్టాక్ పైలింగ్ పిచ్చిగా వాళ్ళు ఏమైపోవాలా, వాళ్ళ మీద ఆధారపడి ఉన్న కార్మికులు ఏమైపోవాలా, వాట్ విల్ హ్యాపెన్, నీ అన్ఎంప్లాయ్మెంట్ రేట్స్ విల్ జంప్, క్వాంటమ్ లీప్స్లోకి వెళ్ళిపోతుంది. 6 నెలలకి ఎట్లాగో వాళ్ళు ఊపిరి పట్టుకొని నడుము బిగించుకొని నడుపుతూ వచ్చారు. కానీ ఈ 2 monthsలో ఇది రిజాల్వ్ అవ్వకపోతే వీ హ్యావ్ అ క్రైసిస్. ఇవి ఉన్న మాటలు, యు ఫేస్ దెమ్. నిజం చెప్పు దేశానికి. లెట్ us ఆల్ గో ఆన్ ఆస్టెరిటీ డ్రైవ్. మీరందరూ కూడా ఇది చేయండి, ఇంత కాంట్రిబ్యూట్ చేయండి. ఆయన పిలిస్తే పలికే వాళ్ళు ఎవరు లేరు ఈ కాలం. ఆయన చేసే నాటకాలు డైలాగులకి ఆ స్టేచరు, ఆ గ్రావిటాసు, ఆ పెద్దరికం, ఆయన మీద నమ్మకం అనేది ఉండాలి. ఇప్పుడు ఆయన భజంత్రీలు అందరూ ఉన్నారు, ఇవ్వమనండి, అందరిని ఇమ్మనండి. వాళ్ళ జేబుల నుంచి 4 డబ్బులు ఒక్కటి రాడు ముందుకి. యు రైజ్ ఇట్, హౌ విల్ యూ సపోర్ట్? నాకు కంగారు అది. ఈ కార్మికులందరూ ఏమైపోతారు? రెడీమేడ్ గార్మెంట్స్, త్రిచూర్, తమిళనాడు, కోయంబత్తూర్, ఇవన్నీ హెవీ రెడీమేడ్ గార్మెంట్ ఎక్స్పోర్ట్ డిపెండెంట్ పీపుల్. వాళ్ళ కింద కొన్ని వేల మంది, లక్షల మందికి మనం శాలరీస్ ఇచ్చుకుంటాం. వాట్ విల్ దే డూ? ఏం ఆన్సర్ ఉంది వీళ్ళ దగ్గర? ఆర్డరే రాకపోతే వాళ్ళు ఏం చేయాలి? చేసిన ఆర్డర్లు ఆకాశం వరకు కుప్పలు పడి ఉన్నాయి. ఆల్టర్నేట్ దేశాలు, ఏ ఆల్టర్నేట్ దేశాలు కొని, ఇప్పుడు ఆయన వెనజువెలా గెలికాడు, ఇప్పుడు అక్కడ యూరప్లో గెలుకుతున్నాడు, రేపు ఇరాన్ ఏదన్నా అవుతుంది. ఏ ఆల్టర్నేట్ మార్కెట్స్ ఉన్నాయి విచ్ విల్ బై దిస్ లోడ్? ఓకే, ఇప్పుడు ఆల్టర్నేట్ మార్కెట్ ఎతికి మనం అమ్ముతాము. రేపు వాళ్ళు ఆల్టర్నేట్ సప్లయర్స్ ఉన్నారు. ఇప్పుడు ఆఫ్రికా లాంటి దేశాలు కూడా రంగంలోకి దిగిపోయాయి. మరి వాళ్ళ దేశాల్లో దిగిన వాళ్ళు రేపు వాళ్ళు అది ఖాళీ చేసి వెళ్ళిపోతారా? మళ్ళీ ఇండియాకి మళ్ళీ ఎక్స్పోర్ట్ వస్తూ ఉంది కాబట్టి వాళ్ళు వెళ్ళిపోతారు? వెళ్ళరు. సో ఒక విధంగా మనం చూసుకొని భగవంతుడు ఇచ్చిన పరీక్ష అనుకొని మనం వీ షుడ్ మొబిలైజ్ అవర్ సిటిజన్స్. లేయండి, నిద్ర లేయండి, భుజానికి భుజం ఆనిచ్చండి. వీ విల్ ఎదుర్కొందాం, పదండి, చేద్దాం. మీరు కదం తొక్కండి, ఇదిగో మేము ఈ ఇండస్ట్రీస్లో ఈ రిలాక్సేషన్ ఇచ్చేస్తాం మీకు, ఇమీడియట్లీ యూ డూ దిస్ అని ఇదే రావటం లేదు మాకు. డైవర్షనరీ పాలిటిక్స్ తప్పితే రియల్ ఇది రావట్లేదు. సో మీరు 5th ఎకానమీ, 8th ఎకానమీ, విదేశ ఈ లాబీస్ ఉంటాయి, ఇవన్నీ చెప్పించుకుండే లాబీస్, దాంతో అయ్యేది కాదు. జపాన్ లాంటి దేశాలు ఇవాళ దే ఆర్ ఫ్లౌండరింగ్. జర్మనీ లాంటి దేశాల్లో ప్రజలు లేరు, వాళ్ళకి రిటైర్డ్ ఎంప్లాయీస్ని తీసుకొని మళ్ళీ ఎంప్లాయ్మెంట్ చేస్తున్నారు ఫిజికలీ ఫిట్గా. ఇవన్నీ దీస్ ఆర్ సిగ్నల్స్ టు హస్. వీ కెన్ ఎక్స్పోర్ట్. వీఆర్ ద యంగెస్ట్ నేషన్ ఇన్ ద వరల్డ్. ప్రతి 6వ మనిషి ఇన్ ద వరల్డ్ ఈస్ అన్ ఇండియన్. సో అండ్ వీ ఎక్స్పోర్ట్ మీ యూత్. సో వాట్ ఆర్ యూ డూయింగ్ ఫర్ ద యూత్? నిరుద్యోగ సంఖ్య పెరుగుతూ ఉందే కానీ తరగటం లేదే. హైలీ క్వాలిఫైడ్ ఇండివిజువల్స్ నిరుద్యోగాలు ఊర్లలో, గ్రామాల్లో, ఇళ్లలో దాక్కొని ఉన్నారు. ఎందుకంటే బయటికి రావడానికి సిగ్గు. 3 ఏళ్ళు 4 ఏళ్ళు నా దగ్గర అప్లికేషన్స్ వస్తున్నాయి. నేను ఐమ్ లుకింగ్ ఫర్ ఆఫీస్ మేనేజర్ టైప్, ఇల్లంతా మేనేజ్మెంట్ అన్నీ చేయడానికి. మనకు ఉండే 14-15 స్టాఫ్ నడిపి నాకు పార్లమెంట్ ఇట్లా వచ్చిన వాళ్ళని పోయిన వాళ్ళు చూసుకోవాలని. ఐఎమ్ సో సర్ప్రైజ్డ్ పాపం. పిహెచ్డీసు ఇన్నేళ్ళగా 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళు లాస్ట్ జాబ్ వచ్చి ఈ స్థాయికి వచ్చి దే వాంట్ టు అప్లై అంటే ఐ ఫీల్ బ్యాడ్. పాపం దే ఆర్ సో ఓవర్ క్వాలిఫైడ్. అందరూ సాఫ్ట్వేర్ చేసిన వాళ్ళు. మరి ఇప్పుడు విదేశాల్లో గడగడలు ఉడుకుతున్నారు మన వాళ్ళు. ఎప్పుడు ఏ క్షణం వాళ్ళు దే కాంట్ ప్లాన్. వాళ్ళ పిల్లలు, వాళ్ళ ఫ్యూచర్, ఇంటికి రాలేరు, ఇంటికి వస్తే మళ్ళీ తిరిగిపోలేరు. అసలు ఏమైపోతుంది అనేది. ఇజ్ ఇట్ ఫేర్ వాట్ ఈస్ హ్యాపెనింగ్? ఇట్స్ నాట్ ఫేర్. వాళ్ళ రాజకీయాలు వాళ్ళు చేసుకుంటున్నారు. డోంట్ కేర్. ఎంతో చిక్కడను రాబ్కి బార్ ట్రంప్ సర్కార్ అని ఇంత బ్యాండు బాజా బజాయిస్తే ఏం లాభం? వాళ్ళు లెక్క చేయడు. రోజుకొకసారి అంటాడు ఐ లైక్ మోదీ, ఐఎమ్ వెరీ ఫ్రెండ్ ఆఫ్ మోదీ, కానీ కత్తిరిస్తానే ఉంటాడు. అది గ్రహించాలా. బీ ఓపెన్, బీ ఫ్రాంక్, ద కంట్రీ విల్ స్టాండ్ బై యూ. నేను చెబుతా, నిజం అనేది మనం పలికినప్పుడు కంఠంలో అది మోగుతుంది. కంగుమని గుళ్ళో దేవాలయంలో గంట మోగినట్లు అది ప్రజలకు అందుతుంది. మనం నిజం అని చెప్పి ముందు వ్యతిరేకించినా, కోపించుకున్నా, లాస్ట్కి అది కరెక్ట్ అనేది ఎక్కడో మానసికంగానో, గుండెలోనో, ఆలోచనలోనో అది మోగుతుంది. కాల్, నీ పిలుపు. దిస్ ఈజ్ యువర్ టైమ్ ఇన్ హిస్టరీ. నువ్వు నెహ్రూ కాదు. నెహ్రూ డిడ్ వాట్ హీ డిడ్ అండ్ ఈస్ గాన్. నువ్వు చెయ్యి. ఎప్పుడు రీవైండ్ రీప్లే, కాంగ్రెస్ ఇది, కాంగ్రెస్ అది. ఇదేనా ఆయన రాజకీయాలు? నువ్వు 11 సంవత్సరాల్లో వచ్చావు అంతే. నువ్వు వచ్చిన కానీ డిమానిటైజింగ్ చేసావు. సామాన్య మహిళ ఇంట్లో ఉండే 4 దమ్మిడీలు నువ్వు తినేసావు. నువ్వు గ్యాస్ సిలిండర్ అన్నావు, గ్యాస్ కొట్టావు. ఈ ఆడా లేదు. ఇప్పుడు ఆ సిలిండర్ ధర మేము పెట్టుకోలేము. సగం మంది గ్యాస్ సిలిండర్ సరెండర్ చేసి పారేశారు ఆదాయం పెట్టుకోలేక. చదివించమన్నారు, చదివించాము. మేము హక్కు
తక్కువగా ఇచ్చాము, చదివిపిచ్చి పెట్టినోడికి సంకనాకపోయింది, వాడికి చదువు పనికి రావట్లేదు, తండ్రి చేసిన వృత్తికి పనికిరాడు, డిగ్రీ పెట్టుకొని ఉద్యోగం లేదు. మరి వాట్ ఈజ్ అవర్ ఫ్యూచర్? మనం అది ఆలోచించాలి. మా తల్లిదండ్రులు ఇంకా ఆర్ఎస్ఎస్ ఏమో ఇంకా పిల్లలు కనండి హిందువులు అని చెప్తున్నారు. ఓకే కంటాం సార్, మీరేం గ్యారంటీ ఇస్తారు అది చెప్పండి. ఇప్పుడు కన్న పిల్లల్ని పెంచిన వాళ్ళని కష్టపడి పెంచుకొని కోట్లు మేము అప్పులు తీసుకొని వాళ్ళకి డొనేషన్లు ఇచ్చి సీట్లు తెచ్చుకొని అమెరికాకు పంపించి ఇప్పుడు దిక్కులేని బతుకు మాది. మరి అదేం చేయాలి? దానికి జవాబు చెప్పండి. ఇప్పుడు ఈఎంఐలు తీసుకొని ఇవాళ రూపాయి అంత పడిపోయింది. వాట్ విల్ హ్యాపన్? బంగారు ఇంకా అసలు ఏంటి మేడం బంగారం సిల్వర్ అమ్ము ఊహించుకోలేదు, అనుకోలేదు. ఫుల్ నేషనల్ ఇంటర్నేషనల్ పాలిటిక్స్ అది.